ఇంకో అపరాజిత ఆస్ట్రోస్ అండ్ సొల్యూషన్స్. సో, ఈరోజు మనం ఎంచుకున్న టాపిక్ వచ్చేసి చావునైనా ఆపగలిగే జాతకులు అని. సో, మీకో డౌట్ రావచ్చు. ఏంటి సార్ మీరు కొంచెం విచిత్రంగా చెప్తున్నారు. అంటే చావు లేని జాతకుడు ఈ భూమి మీద పుడతాడా? లేకపోతే ఈ జాతకుడు చావే లేకుండా ఉండడానికి ఇతనేమన్నా దేవుడా అని. సో, అదేం కాదండి. సో, ఈరోజు మనం ఈ వీడియో మొత్తం మీరు వినే వినే కొద్దీ మీకు మొత్తం ఈ వీడియో మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి మీకు కొంచెం క్లారిటీ వచ్చేస్తుంది. సో, పరిస్థితి ఏంటంటే ఈ వీడియో ఆస్ట్రాలాజికల్ ఫ్యాక్ట్స్ ప్లస్ స్పిరిచ్యువల్ ఎన్లైట్‌మెంట్ కలగలిపిన వీడియో అనమాట. అంటే జ్యోతిష్యానికి సంబంధించిన వాస్తవాలు, అలాగే భక్తి కోణంలో కూడా దీన్ని ఆలోచింపచేయాలనమాట. సో, ఈ రెండిటిని కలగలుపుకొని మనం ఈ వీడియో చేస్తున్నామనమాట. సో, ఓకే. మనం కాస్త వీడియోలోకెళ్ళిపోతే, సో, మనం జనరల్‌గా వింటుంటాం. సార్ ఒక మిడిల్ ఏజ్డ్ పర్సన్‌కి ఆపరేషన్ జరుగుతుంది సార్. అంటే ఒక 45 ఏజ్డ్ పర్సన్ అనుకోండి. ఇప్పుడు ఇప్పుడు 30 ఏళ్ల పర్సన్ కూడా కార్డియాక్ అరెస్ట్‌లొచ్చి వాళ్ళకి కూడా ఆపరేషన్ జరుగుతున్నాయి అనుకోండి. అది పక్కన పెట్టేస్తే, ఇప్పుడు ఈయనకు ఆపరేషన్ జరిగింది సార్. ఆపరేషన్ సక్సెస్‌ఫుల్ అయిపోయింది. ఆయన బెడ్ మీద ఉన్నారు సార్. అందరూ ఒక్కొక్కరుగా వచ్చి చూసెళ్తున్నారు వాళ్ళ బంధువులు. అందులో ఒకరోజు ఒక అమ్మాయి వచ్చి చూసి వెళ్ళింది సార్. ఆ అమ్మాయి వచ్చింది, చూసింది, మాట్లాడింది, వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఆ అమ్మాయి హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయిందో, ఈ బెడ్ మీద ఉన్న వ్యక్తి చనిపోయాడు సార్ అక్కడ. సో, ఏంటిది? ఇది ఎలా జరిగింది అని. సో, ఓకే. ఇంకొక కేస్ గూడా ఉంటుంది. సో, సార్ మనం ఇక్కడ మెయిన్ రోడ్ మీద ఒక ఆయనకు యాక్సిడెంట్ అయింది. అటుగా వెళ్తున్న ఒక ఆడామొచ్చేసి ఈ వ్యక్తిని, లేకపోతే అటుగా వెళ్తున్న ఒక ముసలాయనొచ్చేసి ఈ వ్యక్తిని హాస్పిటల్ దాకా తీసుకొచ్చి చేర్చాడు సార్. ఈ వ్యక్తి చేర్చి ఈ వ్యక్తి అక్కడ ఉన్నంత వరకు ఐసీయూలో అతను బతికే ఉన్నాడు సార్. ఎప్పుడైతే చేర్చిన వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయాడో ఇతను చనిపోయాడు సార్ అని. సో, ఏంటిది? అంటే ఈ చేర్చిన వ్యక్తులు లేదా పరామర్శించడానికి వచ్చిన వ్యక్తులు ఉండడం వల్ల ఇక్కడ ఈ బెడ్ మీద ఈయన బతికుండడం ఏంటి అని. వాళ్ళెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు చావడం ఏంటి అని. సో, దీంట్లో దానికి చాలా రీజన్స్ ఉంటాయండి. ఈరోజు అందులో ఒక రీజన్ గురించి మనం తెలుసుకుందాం. సో, ఏంటంటే ఇప్పుడు అక్కడికి వచ్చి పరామర్శించిన అమ్మాయి జాతకంలో గాని, లేదా అటుగా వెళ్తున్న ఒక పెద్దాయన ఈ హాస్పిటల్‌లో చేర్చిన పెద్దాయన జాతకంలో గాని, అష్టమాత్ గురువుంటుందండి. అంటే వాళ్ళ జన్మ జాతకంలో వాళ్ళ ఎనిమిదో ఇంట్లో గురువుంటుంది. ఎవరి జాతకంలోనైతే ఎనిమిదో ఇంట్లో గురువుంటుందో, ఆ వ్యక్తి చావుకు దగ్గరగా ఉన్న వ్యక్తి పరిసరాల్లో ఉన్నంత వరకు ఆ వ్యక్తికి చావు రాదండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకాయన ఇంకొక 5 నిమిషాల్లో చనిపోతాడనుకుందామండి. ఈ వ్యక్తి ఆ 5 నిమిషాలు అయిపోవస్తుంది. కరెక్ట్‌గా 5 నిమిషాలకి ఇంకా ఒక్క నిమిషం ఉందనంగా ఈ అష్టమాత్ గురువు ఉన్న వ్యక్తి ఆయనను చూడ్డానికొచ్చాడు. ఆయనున్నాడు, మాట్లాడుతున్నాడు, ఒక టీ తాగాడు, ఇద్దరు ఆయన జ్యూస్ తాగాడు, ఈయన టీ తాగుతున్నాడు. అట్ట మాట్లాడుతూ 10 నిమిషాలు గడిచిపోయింది. ఈయన టైం ఒక్క నిమిషం ఉందింకా. ఈయన ఈయన ఉన్నంత వరకు ఈ చావుకు దగ్గరగున్న వ్యక్తి చనిపోడు. ఎప్పుడైతే ఈ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడో ఆయన చనిపోతాడు. సో, మనకు ఆస్ట్రాలజీలో అంటే జ్యోతిష్యంలో 4, 8, 12 ఇళ్ళను కాస్మిక్ హౌసెస్ అంటారు. అంటే నేచర్‌కి బాగా దగ్గరగున్న హౌసెస్ అంటారనమాట. అంటే నేచర్‌తో బాగా కనెక్ట్ అయిన హౌసెస్ అంటాం వీటిని. ఆస్ట్రాలజీ బాగా తెలిసిన వాళ్ళకి దీని గురించి నేను ఎక్కువ స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఆస్ట్రాలజీ తెలియని వారికి మాత్రం ఈ 4, 8 హౌసెస్‌కి కాస్మిక్ హౌసెస్ అంటారనమాట. అంటే నేచర్ నుంచి వాళ్ళకి అన్నీ దక్కుతాయి, తెలుస్తాయన్నమాట అన్నీ. దాంట్లో ఉన్న గ్రహం ప్లేస్‌మెంట్‌ని బట్టి వాళ్ళకి ఏం రావాలి, ఎక్కడి నుంచి తెలియాలి, ఏం తెలియాలి, ఎప్పుడు తెలియాలని అన్నీ ఆ గ్రహం డిసైడ్ జేస్తుంది. అంటే వాళ్ళ పూర్వజన్మ ప్రారబ్ధ కర్మ డిసైడ్ జేస్తుందన్నమాట. సో, ఎప్పుడైతే ఈ అష్టమంలో గురువుంటుందో, ఆ వ్యక్తి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నంత వరకు చావుకు దగ్గరగా ఉన్న వ్యక్తులు గూడా చనిపోరండి. సో, దీని గురించి కొన్ని క్లాసిక్స్‌లో ఏం జెప్పారంటే, దీంతో పాటు ఇంకొన్ని పాయింట్స్ గూడా జెప్పారు. ఆ పాయింట్స్ గురించి ఇప్పుడు మనం కాస్త తెలుసుకుందామండి. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద. ఒక తాత, కొడుకు, మనవడు ఉన్నారనుకుందాం. ఇప్పుడు మనవడి జాతకంలో ఎనిమిదో ఇంట్లో గురువుంది. సో, ఇప్పుడు తాతయ్యకు 80 ఏండ్లొచ్చాయనుకుందామండి. 80 ఏండ్లు వచ్చేసాయి. 81 ఇయర్స్ రన్నింగ్ అనుకుందాం. 81 ఇయర్స్ తర్వాత కొడుకుకి మనవడు అంటే తాతయ్యకు మనవడు పుట్టాడనుకుందాం. ఎనిమిదో ఇంట్లో గురువున్న మనవడు పుట్టాడు. పుట్టినప్పుడు తాతయ్యకి ప్రాబ్లమ్ లేదు, మనవడికి ప్రాబ్లమ్ లేదు. అంటే కొడుక్కి గూడా ప్రాబ్లమ్ లేదు. ఎవరికీ ప్రాబ్లమ్ లేదు. ముగ్గురికి ప్రాబ్లమ్ లేదు. బట్ తాతయ్యకి 60 ఇయర్స్ రన్నింగ్ అయితుంది. అప్పుడు కొడుకు పుట్టాడు. అంటే మనవడు పుట్టాడు. ఆ అష్టమంలో గురువున్న వ్యక్తి. అంటే ఈ మనవడు పుట్టే టైంకి అష్టమంలో గురువున్న వ్యక్తి పుట్టే టైంకే ఒకవేళ అతనికి 80 ఇయర్స్ తాతయ్యకి 80 ఇయర్స్ నిండలేదనుకోండి, వాళ్ళ తాతయ్య చనిపోతారు. ఇది రూల్ అనమాట. అంటే మనవడు అష్టమాత్ గురువున్న మనవడు పుట్టే టైంకే 80 ఏళ్ళు నిండకపోతే గనక అతను చనిపోయి ఉంటాడు ఆల్రెడీ. లేదా అతనికి 80 ఏళ్ల తర్వాతే ఈ మనవడు పుడతాడు అని. సో, ఇక్కడ మీకు క్లారిటీ వచ్చింది గదండీ!
సో, రెండోదొచ్చేసి ఇక్కడ తాతయ్యకే కాదండి వాళ్ళ కొడుక్కి. అంటే ఈ మనవడు, ఈ మనవడు వాళ్ళ తండ్రి గాడికి గూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ తాతయ్య, కొడుకు, మనవడు గదండీ! ఈ పిల్లవాడి తండ్రికి గూడా 80 ఏళ్ల ఆయుష్షు డిఫాల్ట్‌గా ఉంటుంది. అతనికే గాదండి, అతని వాళ్ళ అత్తామామలకు అంటే అత్తలకు లేదా వాళ్ళ పెద్దనాన్న, బాబాయిలకు వాళ్ళకి కూడా ఆయుష్షుంటుంది. 80 ఏళ్ల ఆయుష్షుంటుంది. వాళ్ళల్లో ఒకరికి ఆయుష్షుంటుంది. ఇంకా వాళ్ళ ప్రారంధ కర్మ, వాళ్ళు చేసే పాపకర్మలు చేసి ఇంకా వాళ్ళ ఆయుష్‌ని తగ్గించుకోవడం ఇంకా మనం దాన్ని డిసైడ్ చేయలేము. ఇంకా అది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. బట్ బై డిఫాల్ట్‌గా అందరికి 80 ఏండ్ల ఆయుష్షుంటుందండి. సో, పరిస్థితేంటంటే వీళ్ళ నాన్నగారే గాదు, వాళ్ళ నాన్నగారి అక్కలు, చెల్లెళ్ళు లేదా అన్నలు, తమ్ముళ్ళు కూడా 80 ఏండ్ల ఆయుష్‌తో ఈ భూమి మీద పుడతారనమాట. సో, ఇప్పుడు మీకు కాస్త క్లారిటీ వచ్చింది గదండీ! తాతయ్యకు 80 ఏండ్లు, కొడుక్కు 80 ఏండ్లు, కొడుకు అక్కలకు, చెల్లెళ్ళకు, అన్నలకు, తమ్ముళ్ళకి కూడా 80 ఏండ్లు. వాళ్ళు చేసుకున్న ఇంక ప్రారబ్ధ కర్మ, ఇంకా పాపకర్మ ఇంకా ఎక్కువ చేసుకుంటే గనక ఆ ఇష్యూ మన చేతుల్లో ఏం లేదండి ఇంకా. బట్ ఆ ఆయుష్ గూడా ఇంక దగ్గరలో ఉన్న వాళ్ళ దగ్గర కూడా ఈ మనవడు అక్కడ ఉంటే కనక, వాళ్ళు కూడా చావు బతుకుల్లో ఉన్నప్పుడు ఈ అబ్బాయి అక్కడ ఉంటే గనక వాళ్ళు చనిపోరు. ఉన్నంత వరకు చనిపోరు. సో, ఇది రూల్ అన్నమాట. అందుకే ఈ అష్టమాత్ గురువున్న వ్యక్తిని ఉంచరన్నమాట. కాస్మిక్ హౌసెస్ కదండీ! నేచర్‌కి బాగా లింక్ అయిన హౌసెస్ కదా! ఇది అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ సేపు ఉంచనివ్వదు ఈ అబ్బాయిని. అంటే ఈ అబ్బాయికి చావు రాదా అండి అంటే, ఎప్పుడైనా సరే ఎయిత్ హౌసు తనకు ఆయుష్ గురించి చెప్తుంది. చెప్పాను గదండీ! 80 ఇయర్స్ ఈ అబ్బాయికి గూడా 80 ఇయర్స్‌తో పుడతాడనమాట. చావు లేని వ్యక్తి ఉండడు గదండీ! సో, 80 ఇయర్స్‌తో ఈ అబ్బాయి గూడా డిఫాల్ట్‌గా పుడతాడనమాట. ఇంక ఈ అబ్బాయి చేసుకునే ఇంకా పాపకర్మలు, ప్రారబ్ధ కర్మ ఇంక అవన్నీ డిసైడ్ అయ్యి ఉంటాయి. బట్ మాక్సిమం అందరూ 80 ఇయర్స్ మినిమమ్ బతుకుతారనమాట. సో, ఈ కాలంలో ఇంకా ఈ 80 ఇయర్స్ ఏంటండి మీరు జోక్ జేస్తున్నారంటే, ఈ కాలంలో గూడా 100 ఏళ్ళు బతికే వాళ్ళు ఉన్నారు కొంతమంది. సో, మీరు చూడొచ్చు. ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్‌గా వర్క్ అవ్వాలంటే ఎలా? సో, ఇదందరూ అష్టమత్ గురువున్న వ్యక్తులందరూ ఇట్లా చేస్తే జరుగుతుందా? లేదా అష్టమత్ గురువున్న వ్యక్తులందరూ ఉన్నంత వరకు చచ్చిపోరా? అని మీకో డౌట్ రావచ్చు. సో, నేను చాలా వరకు చూసిన చార్ట్స్‌లో తర్వాత నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, ఎందుకంటే ఒక క్లాసిక్‌లో ఒక బుక్‌లో ఒక పాయింట్ రాస్తున్నారు అంటే, అది వాళ్ళు చాలా వరకు అబ్జర్వ్ చేసే రాసుంటారు. ఒకటి. లేదా వాళ్ళు కాస్మిక్ నుంచి తీసుకున్న గైడెన్స్‌ని బట్టైనా రాసుంటారు. నెక్స్టొచ్చేసి మనం గూడా మన విశ్లేషణ గూడా మనం చేయాలి. వాళ్ళు రాసారు గదా! అని మనం నమ్మాలని పూర్తిగా ఏం లేదు. కానీ అవి నమ్మేటట్టుగానే ఉంటాయన్నమాట. అవి మనం నమ్మాల్సిన విధంగానే అవి రాసుంటాయక్కడ. సో, పరిస్థితేంటంటే ఇప్పుడు ఈ అష్టమాత్ గురువున్న వ్యక్తి ట్రాన్స్‌ఫర్మేషన్ తీసుకొని తీరుతాడు స్పిరిచ్యువల్ వైపు. ఖచ్చితంగా ఆ అబ్బాయి స్పిరిచ్యువల్ వైపు ఒకానొక దశలో స్పిరిచ్యువల్ సైడ్‌కి అంటే దేవుడి వైపు భక్తి మార్గంలో గాని, జ్ఞాన మార్గంలో గాని ఏదైనా సరే ఒక మార్గాన్ని ఎంచుకొని దేవుణ్ణి పట్టుకోవడానికి చాలా గట్టిగా ఒక దశలో ఆ అబ్బాయి ట్రాన్స్‌ఫర్మేషన్ తీసుకుంటాడు. సో, ఎప్పుడైతే ఈ అబ్బాయి ట్రాన్స్‌ఫర్మేషన్ తీసుకుంటాడో, అప్పుడు ఈయన చుట్టూ ఉన్న మొత్తం ఎప్పుడైనా మీరు సినిమాల్లో చూస్తూ ఉంటారు గదా! ఒక డైలాగ్ ఉంటుంది. నా ఈగో వైఫై లాగా నా చుట్టూ ఉంటుందని. సో, అలా ఈ అబ్బాయికి చుట్టూ ఒక సర్కిల్ ఏర్పడిపోతుంది. ఒక పాజిటివ్ సర్కిల్. ఆ సర్కిల్‌లో ఏంటంటే, ఈ సర్కిల్‌లో ఉన్నంత వరకు అష్టమం అంటే ఏం తెలియజేస్తుంది అంటే మేజర్‌గా ఆయుష్ అంటారు. జ్యోతిష్య శాస్త్రంలో ఎనిమిదో స్థానాన్ని ఆయుష్ స్థానంగా తెలియజేస్తారనమాట. అందుకే ఈ అబ్బాయి ఎప్పుడైతే స్పిరిచ్యువల్ వైపు వెళ్తాడో, ఇతని చుట్టూ ఉన్న పరిసరాలు మొత్తం ఆయుష్ స్ట్రాంగ్‌గా అయిపోతుంది అందరికి. అందుకే ఈ వ్యక్తి ఉన్నంత వరకు మిగతా వాళ్ళకి డోకా లేదు. సో, ఇప్పుడు మీకు కాస్త అర్థమై ఉంటది. మనం ఎందుకు మాట్లాడుకున్నాం ఇది కాస్త జ్యోతిష్యము ప్లస్ కాస్త భక్తి మార్గం అని. సో, ఇప్పుడు పరిస్థితి మీకు కొంచెం అర్థమై ఉంటుంది. అంటే 80 ఏండ్ల ఫిలాసఫీ అర్థమైంది. ఆ తర్వాత ఇతను ఉండడం వల్ల ఎందుకు వాళ్ళు బతుకుతున్నారు అనేది కూడా మీకు కొంచెం అర్థమై ఉంటుంది. ఇప్పుడు ఒక బేసిక్ చార్ట్ తీసుకుందాం. ఇప్పుడు స్క్రీన్ మీద ఒక చార్ట్ చూస్తున్నాను. నేను ఒక బేసిక్ చార్ట్ ఒక శాంపుల్ చార్ట్ తీసుకున్నాను. ఇదొక మేష లగ్న జాతకుడి చార్ట్ అనుకుందాం. సో, ఇప్పుడు మేషం నుంచి లెక్కేస్తే ఎనిమిదో ఇల్లు వృశ్చికం అవుతుంది. వృశ్చికంలో ఈ అబ్బాయికి గురువుంది. అలాగే ఇప్పుడు వృషభం అనుకుందాం లగ్నం తీసుకుంటే, ఆ అబ్బాయికి ధనుస్సులో గురువుండాలి. అట్లా నేనిప్పుడు అబ్బాయి అన్నా, అమ్మాయి అన్నా ఆ జాతకురాలు. ఆ జాతకుడికి గాని, ఆ జాతకురాలికి గాని ఎనిమిదో ఇంట్లో గురువుండాలి. మళ్ళీ మీకో డౌట్ రావచ్చు. సార్ మాకు గురువుతో పాటు ఇంకొక గ్రహం గూడా ఉంది సార్. సార్ మాకు గురువు దృష్టి అక్కడ పడుతుంది సార్. ఇప్పుడు గురువుతో ఇంకో గ్రహం ఉన్నా ప్రాబ్లమ్ లేదు. నేను గురు దృష్టి గురించి మాట్లాడట్లేదండి. గురువు గురించి మాట్లాడుతున్నాను. అంటే ఇక్కడ మీకు ఈ వీడియో చూసిన తర్వాత చాలా మందికి కొన్ని డౌట్‌లొస్తాయన్నమాట. అందుకే ముందే చెప్తున్నాను.
ఇప్పుడు తండ్రి గారికి ఆయుష్ ఎట్లా నిలబడింది సార్ అని మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు. ఇప్పుడు ఆస్ట్రాలజికల్ ఫినామినాలో ఆస్ట్రాలజీ నేర్చుకున్న వారికి ఈ పాయింట్ బాగా అర్థమవుతుంది. మిగతా వాళ్ళకి తెలియకపోయినా. సో, ఇప్పుడు మీరు చూడండి అష్టమంలో ఉన్న గురువు తొమ్మిదవ చూపు ఎక్కడ చూస్తాడండి? జనరల్‌గా గురువుకు తొమ్మిదవ చూపు అంటే ఆయనకు నార్మల్‌గున్న దృష్టి ఏడో దృష్టి. 5, 9 స్పెషల్ దృష్టులంటాం. విశేష దృష్టులు. ఎప్పుడైతే గురువు తొమ్మిదో దృష్టి ఏ హౌస్ మీద పడుతుందో అది చాలా పవర్‌ఫుల్ హౌస్ అంటారు. అంటే ఆ హౌస్‌కి చాలా పవర్ వస్తుందని. ఇప్పుడు గురువు 8లో ఉండి తొమ్మిదో చూపు ఎక్కడేస్తాడండి? ఈ అబ్బాయి అంటే ఈ లగ్న జాతకుడికి ఎక్కడేస్తాడు చెప్పండి మీరే? 4 భావానికేస్తాడు. అంటే ఈ 4 భావము 9 స్థానానికి ఏమైతుందండి భావోద్భావం? అంటే 9 స్థానానికి అది ఆయుష్ స్థానం అవుతుంది. అంటే ఈ లగ్న జాతకుడు మేష లగ్న జాతకుడి ఒక తండ్రి స్థానానికి ఆయుష్ స్థానం 4 స్థానం. అంటే వాళ్ళ తండ్రి ఆయుష్ స్థానాన్ని గురువు చూసి కాపాడుతున్నాడు గదండీ! అంటే నేను ఇదొక ఎగ్జాంపుల్‌గా చెప్పాను. అంటే ఇది ఇట్లా గూడా చూడొచ్చు అని, ఈ దృష్టిలో గూడా చూడొచ్చని. సో, పాయింట్ ఏంటంటే, గురువు అష్టమాత్ గురువు ఉన్న వ్యక్తి, అది ఇంకో గ్రహంతో ఉండనివ్వండి, ఆ గురువు ఒక్కరే ఉండనివ్వండి, ప్రాబ్లమ్ లేదు. అక్కడ గురువు ఉన్నంత వరకు, ఇతను స్పిరిచ్యువల్ సైడ్‌లో ఉన్నంత వరకు, అతని చుట్టూ ఒక పాజిటివ్ ఒక ఆరా అనేది ఏర్పడుతుంది. సో, ఆ వ్యక్తి పర్సన్ అక్కడ ఉన్నంత వరకు, ఆ పరిసర ప్రాంతాల్లో ఏ వ్యక్తులకు ఏమి కాదండి. అంటే చావునైనా వీళ్ళు ఆపగలరు అని. అందుకే దాదాపు నేచర్ ఆ అబ్బాయిని, ఆ అమ్మాయిని గాని, ఆ జాతకుడిని అంత ఎక్కువ సేపు అక్కడ ఉంచనివ్వదు. అక్కడి నుంచి పంపించేస్తుంది. ఏదో ఒకటి చేసేసనమాట. సో, ఓకే అండి. సో, ఈరోజు మీరందరూ ఒక టాపిక్ గురించి తెలుసుకున్నారని అనుకుంటున్నాను. మన ఛానెల్‌లో యాస్ట్రాలజీకి సంబంధించిన బేసిక్స్ వీడియోస్ కూడా అప్‌లోడ్ చేస్తున్నామండి. దాంతో పాటి మనము మహాపురుష యోగాల గురించి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీరు మన ఛానెల్‌కి విజిట్ చేసి మీరు చూడొచ్చు. మన ఛానెల్‌ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. థాంక్ యూ అండి.